భారీ వర్షం హైదరాబాద్ వాసులకు నరకం చూపిస్తోంది. ఎక్కడికక్కడ రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తున్న ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో ఎక్కడ చూసినా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. రోడ్లపై వాహనాలన్నీ కూడా చాలా నెమ్మదిగా ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10, 12లో అయితే ట్రాఫిక్ జామ్ భారీగా ఉంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 నుంచి జీవీకే, నాగార్జున సర్కిల్, పంజాగుట్ట వరకు కూడా పూర్తిగా వాహనాలు నిలిచిపోయాయి. ఇక హైదరాబాద్ లో నడుస్తున్నటువంటి ట్రాఫిక్ జామ్ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి అందిస్తారు లైవ్ లో. రవి, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? అక్కడ ట్రాఫిక్ జామ్ పరిస్థితి ఏంటి అసలు? నల్లి నగరంలో 2 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షానికి మొత్తం నలువైపులా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రస్తుతం నేను బంజారాహిల్స్ రోడ్ నెంబర్లో ఉన్నాను. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10, రోడ్ నెంబర్ 12 నుంచి మొదలు పెట్టుకుని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 మీదుగా అప్ టు పంజాగుట్ట వరకు ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. ఇటు పంజాగుట్ట నుంచి సోమాజిగూడ వరకు, అటు లగ్డీ కపుల్ నుంచి మొత్తంగా ట్రాఫిక్, అంటే ఎటువైపు చూసినా కూడా వాహనాలు కదలలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల రోడ్లపైన వరద నీరు వచ్చి చేరడం, అవన్నీ పోవడానికి ఇబ్బందికరంగా మారడంతో ప్రస్తుతం వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. దీనికి తోడు అటు పనులు ముగించుకొని వెళ్తున్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఆఫీసుల నుంచి ఇళ్లలోకి వెళ్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో దీంతో ట్రాఫిక్ జామ్ తలెత్తుంది. ప్రస్తుతం మనం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో చూస్తున్నాం. మోకాలు లోతు వాటర్ వచ్చి చేరితే ట్రాఫిక్ పోలీసులు శ్రమిస్తూ ఉన్నారు. ఆ వాటర్ ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ ద్వారా వాటర్ వెళ్లించేందుకు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూడవచ్చు మనం అటు జిహెచ్ఎంసీ సిబ్బంది కాకుండా కొంతమంది వాహనదారులే అటు ట్రాఫిక్ పోలీసులకు సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళే కొన్ని కర్రలు తీసుకొని అక్కడ ఉన్నటువంటి మ్యాన్ హోల్ను ఓపెన్ చేసి ట్రాఫిక్ పోలీసులు వాటన్నిటిని క్లియర్ చేసే పని చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ జామ్ అయినటువంటి వాటర్ కారణంగానే మొత్తం అటు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 నుంచి మొదలు పెట్టుకుని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 మీదుగా అప్ టు పంజాగుట్ట వరకు ట్రాఫిక్ జామ్ అయింది. ఇక్కడ వాటర్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో కనీసం కదలలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అడిషనల్ కమిషనర్ ట్రాఫిక్ నోయల్ డేవిస్ కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. తను ఈ ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో కూడా ఉన్నారు. ఆ పనులన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మొత్తం ట్రాఫిక్ క్లియర్ అవుతుందా సార్? ఒక్కసారిగా వెహికల్స్ అన్ని రావడం మూలంగా లేదమ్మా, ఇక్కడ వాటర్ లాగింగ్ పాయింట్ ఉంటాయి. సమ్ ఆఫ్ ది ప్లేసెస్ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. అది క్లియర్ చేపిస్తా ఉన్నాము. జిహెచ్ఎంసీ అండ్ డిఆర్ఎఫ్ కూడా హెల్ప్ చేస్తున్నారు. 5-6 ప్లేసెస్లో చెట్లు కూడా పడినాయి. సో అది కూడా క్లియర్ అవడానికి రొటేషన్లు పెడుతున్నాం. ఏమైనా డైవర్షన్స్ కానీ లేకపోతే ట్రాఫిక్ ఈజీగా మళ్ళీ చేయలేము. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే డైవర్షన్ చేయలేము. ఉన్నదాన్ని రొటేషన్లు పెడుతున్నాం. ఎక్కడైతే చెట్లు పడిపోయినాయో అక్కడ డిఆర్ఎఫ్ వాళ్ళతో అది తీయించేస్తున్నాము. వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో అది జిహెచ్ఎంసీ వాళ్ళతో ఐడెంటిఫై చేసి అది క్లియర్ చేపిస్తున్నాం. వెహికల్స్ అన్ని ఒక్కసారిగా రావడం అంటే అందరూ ఆఫీసుల నుంచి ఇళ్లలోకి వెళ్లే టైం కాబట్టి ఇలా అయింది. దిస్ ఇస్ రెగ్యులర్ సినారియో అండి. ఈవినింగ్ ఈ టైంలో ఆఫీస్ నుంచి బయటకు వచ్చే టైమే, బట్ కరెక్ట్గా సేమ్ టైంలో వాటర్ లాగింగ్ అండ్ చెట్లు పడిపోవడం అది ఇబ్బంది అవుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ వాటర్ లాగింగ్ కారణంగానే వాటిని క్లియర్ చేసిన తర్వాత ట్రాఫిక్ ఇప్పుడిప్పుడే నెమ్మదిగా మూవ్ అవుతూ ఉంది. లేకపోతే దాదాపు గంట క్రితం వరకు కూడా రోడ్ నెంబర్ 10 నుంచి మొదలు పెట్టుకుని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 మీదుగా పూర్తిగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఆ వాటర్ను క్లియర్ చేసిన తర్వాతనే మనం ఉన్నటువంటి ప్రాంతంలో వెహికల్స్ ఏ విధంగా వెళ్తున్నాయో చూడొచ్చు. కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఆల్మోస్ట్ వాటర్ అంతా మోకాళ్ళ లోతు వరకు వచ్చి చేరడంతోనే ఇక్కడ నుంచి వాహనాలు కదలలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఇది ప్రస్తుతం మనం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 నుంచి పంజాగుట్ట వైపు వెళ్ళేటటువంటి ప్రాంతాన్ని చూస్తున్నాం. కానీ ఒక్కసారిగా రోడ్డుకు రైట్ సైడ్ ప్రాంతం చూస్తే ఇది పంజాగుట్ట, అంటే అటు సోమాజిగూడ నుంచి మొదలు పెట్టుకొని పంజాగుట్ట నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 వైపు వస్తున్నటువంటి వెహికల్స్ ఇవి ఏమాత్రం కదలలేనటువంటి పరిస్థితి. మొత్తం బంపర్ టు బంపర్ జామ్గా ఇక్కడే వాహనాలన్నీ నిలిచిపోయాయి. చాలా చోట్ల చెట్లు కూడా పడిపోయాయి. ఇదే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉన్నటువంటి తాజ్ కృష్ణ సమీపంలో ఒక పెద్ద చెట్టు ఒక వెహికల్ పైన రన్నింగ్లో ఉన్నటువంటి కార్ పైన పడిపోయింది. దాంతో వెంటనే డిఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకుని ఆ చెట్టునంతా రిమూవ్ చేశారు. లోపల ఉన్నటువంటి ప్రయాణికులకు లక్కీగా ఎలాంటి ప్రమాదం వాటిల్లో లేదు. చెట్టును తొలగించిన తర్వాత లోపల ఉన్నటువంటి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. ప్రస్తుతం మనం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 కానీ లేకపోతే 12 కానీ 10 కానీ రోడ్ నెంబర్ 36 కానీ 45 ఇవంతా కూడా అప్ టు బంజారాహిల్స్ రోడ్స్ అన్నీ కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్తో మారిపోయాయి. ఇటు పంజాగుట్ట నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ అన్ని ఏమాత్రం కదలలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే సాధారణంగానే సికింద్రాబాద్ కానీ బేగంపేట ఈ రూట్లో చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు ఇప్పుడు కురిసినటువంటి వర్షం, కొద్దిసేపటి క్రితమే మరోసారి కూడా మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. దీంతో వాహనాలు కదలలేనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. చాలామంది ఇంకెక్కువ వర్షం అవుతుందేమో, ఎంత త్వరగా ఇళ్లలోకి చేరిపోతే బెటర్ అనే ఉద్దేశంతో ఒకసారి ఆ రోడ్లపైకి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. సాధారణంగా ఆఫీసులు అన్ని కూడా 5 లేకపోతే 6 o'clock ముగుస్తూ ఉంటాయి. కాసేపు అయితే 6 తర్వాత ఈ ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. వాహనాలు మరిన్ని బయటకు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా
సూచిస్తున్నారు. ఎవరైనా సరే ఆఫీసుల నుంచి ఇళ్లలోకి వెళ్ళాలనుకుంటే ఒక గంట పాటు ఆఫీస్లోనే ఉండి బయటకు వెళ్ళండి, ఆల్రెడీ రోడ్లపైన ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉందని కూడా పోలీసులు సూచిస్తున్నారు. కానీ చాలామంది ఇప్పటికే రోడ్లపైకి రావడం, వాళ్ళంతా ఇప్పుడున్నటువంటి వీళ్ళంతా ఆల్మోస్ట్ సికింద్రాబాద్ నుంచి ఒక 2 గంటల ముందు బయలుదేరి ఉంటారు. అంటే వర్షం ఎప్పుడైతే మొదలైందో అప్పుడు బయలుదేరి ఉంటారు. అటు సికింద్రాబాద్ నుంచి మొదలు పెట్టుకొని ప్యాట్ని, అటు బేగంపేట నుంచి మొదలు పెట్టుకొని అప్ టు సోమాజిగూడ నుంచి పంజాగుట్ట మీదుగా వస్తున్నటువంటి వాహనాలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. బంపర్ టు బంపర్ అని చెప్తూ ఉంటాం. ఆ స్థాయిలో మనకు వాహనాలు కదలలేనటువంటి పరిస్థితుల్లో ట్రాఫిక్ జామ్ అయిపోయాయి. అటు వర్షం పడుతూ ఉండడం ఇప్పుడే మళ్ళీ మొదలవడంతో 2 వీలర్స్లో వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా ఎంత త్వరగా ఇళ్లలోకి వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో వెళ్తున్నటువంటి వాళ్ళు. చాలా చోట్ల రోడ్లపై ఉన్నటువంటి గోతుల్లో వాటర్ నిలిచిపోయినటువంటి కారణంగా కదలలేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వెహికల్స్ ముందుకు కూడా వెళ్ళలేకపోతున్నాయి. చాలా చోట్ల డిఆర్ఎఫ్ సిబ్బంది కాదు, ఈవెన్ ట్రాఫిక్ పోలీసులు కూడా వాటర్ ల్యాగింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ పాయింట్స్లో క్లియర్ చేయడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ ఇప్పుడు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో ట్రాఫిక్ పోలీసులు కనుక ఇక్కడ ఉన్నటువంటి వాటర్ను క్లియర్ చేయకపోయింటే ఇక్కడ మరింత జామ్ అయ్యేది. ఈ ప్లేస్లో ఇప్పటికే ట్రాఫిక్ ఎక్కువ స్థాయిలో ఉంది కాబట్టి దీని ఇంపాక్ట్ అంతా కూడా అటు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 నుంచి మొదలు పెట్టుకొని మెహదీపట్నం వరకు కూడా ఉండేది. ఆల్రెడీ మెహదీపట్నం నుంచి మొదలైనటువంటి ట్రాఫిక్ టోలీ చౌకీ, షేక్పేట్, రాయదుర్గం మీదుగా అక్కడ వరకు వెహికల్స్ అన్ని జామ్ అయిపోయాయి. మరోవైపు బయోడైవర్సిటీ సిగ్నల్ నుంచి మీదుగా ఐకియా మీదుగా రోడ్లపై వాహనాలన్నీ నిలిచిపోయాయి. సాధారణంగానే ఐకియా ప్రాంతంలో 5 నుంచి 8 మధ్యలో విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఉంటుంది. సో ఇప్పుడు కురిసినటువంటి వర్షానికి అటు బయోడైవర్సిటీ సిగ్నల్ నుంచి మొదలు పెట్టుకొని ఐకియా మీదుగా హైటెక్ సిటీ వరకు వాహనాలన్నీ నిలిచిపోయాయి. అక్కడ కూడా ఏమాత్రం కదలలేనటువంటి పరిస్థితి. హైటెక్ సిటీలో ఒక చెట్టు కూడా కూలి పడిపోయింది. దాంతో అక్కడ కూడా ట్రాఫిక్ తీవ్ర అంతరాయం వాటిల్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నటువంటి బంజారాహిల్స్ ప్రాంతంలో కూడా ఒక గంట క్రితం ఒక చెట్టు నేల కూలింది. దాన్ని డిఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే తొలగించడంతో ట్రాఫిక్కి కొంతమేర రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. లేకపోతే ఆ డిఆర్ఎఫ్ టీమ్స్ చేరుకున్న ఆలస్యమైనా లేకపోతే ఆ చెట్టంతా కూడా రోడ్డుకు అడ్డంగా పడిపోయింది కాబట్టి మరింత ట్రాఫిక్ జామ్ అయ్యేది. ప్రస్తుతం మనం చూసే కొద్ది కూడా వాహనాల రద్దీ మరింత పెరుగుతూ వస్తుంది. 6 o'clock తర్వాత ఈ ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆల్రెడీ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 నుంచి మీదుగా మొదలు పెట్టుకుంటే అటు నాగార్జున సర్కిల్, పంజాగుట్ట, సోమాజిగూడ వైపు వెహికల్స్ అన్నీ కూడా ఈజీగానే మూవ్ అవుతున్నా అటువైపు నుంచి వచ్చేవి. అంటే వెహికల్స్ వర్కింగ్ అన్ని పూర్తి చేసుకొని ఇళ్లలోకి వెళ్తున్నటువంటి క్రమంలో ఈ రూట్స్ అన్నీ చాలా బిజీగా మారిపోయాయి. మనం లెఫ్ట్ రోడ్లో చూస్తున్నాం, కాస్త ఈజీగా వెహికల్స్ అన్ని మూవ్ అయ్యేటట్టు కనిపిస్తూ ఉన్నా రైట్ సైడ్ రోడ్లో మాత్రం వెహికల్స్ కదలేటటువంటి పరిస్థితి లేదు. 1 కిలోమీటర్ వెళ్ళాలంటే కూడా దాదాపు అరగంట టైం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పుడే వస్తున్నటువంటి వెహికల్స్ తోడు కాసేపట్లో మరిన్ని వెహికల్స్ కూడా వాహనదారులు మరింత యాడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. చాలామంది ఆఫీసుల నుంచి 6 o'clock తర్వాత బయటకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ మరింత పెరుగుతుంది.